నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, సైబరాబాద్లో కొందరి పైన కేసులు నమోదయ్యాయి. మరి ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఇప్పుడు ఈడీ ఏకంగా 29 మంది పైన కేసులు నమోదు చేసింది. మరి ఆ లిస్టులో మనం చూసుకున్నట్లయితే స్టార్ హీరోలు కానివ్వండి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్స్ ఇలా చాలామందే ఉన్నారు. మరి ఒకసారి ఎవరిపైన ఈ కేసులు నమోదు చేసిందో ఒకసారి మనం చూసినట్లయితే హీరో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, సిరి హనుమంత్, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత. ఇంకా వీళ్ళే కాకుండా కొన్ని బెట్టింగ్ యాప్ల కంపెనీల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి గతంలో ఈ వ్యవహారం పైన కొందరు విచారణకు కూడా హాజరయ్యారు. మరి దేశంలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు గాను హైదరాబాద్, సైబరాబాద్లో కలిపి ఏదైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులు నమోదైన నేపథ్యంలో యాంకర్ శ్యామల కానివ్వండి, విష్ణుప్రియ కానివ్వండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరయ్యి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ వ్యవహారం బయటకు వచ్చిన తొలినాళ్లలో ప్రకాష్ రాజు కూడా స్పందించి ఇటువంటివి చేయడం తప్పు కాదని మాకు తెలియదు, సో అందుకే మేము ఇన్వాల్వ్ అయ్యాము, నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ చేయమంటూ ప్రకాష్ రాజు కూడా కీలక కామెంట్స్ చేశారు. మరి మొత్తానికి ఈవెన్ అందరూ కూడా ఎవరైతే విచారణకు రమ్మని పిలిచారో వాళ్ళు విచారణకు హాజరయ్యి శ్యామల కానివ్వండి, విష్ణుప్రియ కానివ్వండి వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అవ్వడం, మరి ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేయడం వీళ్ళందరికీ కూడా గట్టి షాక్ తగిలినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఈడీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది, వీళ్ళందరిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.